హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ పల్లవి. ఈరోజు అందరికీ ఉపయోగపడే ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి. ఇక మనకి శ్రావణ మాసం అయితే రాబోతుంది కదా. శ్రావణ మాసం స్పెషల్ ఇంకా వరలక్ష్మి వ్రతం. చాలా మంది మహిళలకైతే వరలక్ష్మి వ్రతం చాలా ఇష్టం. వరలక్ష్మి వ్రతం పండగ వస్తుందంటేనే ఇంకా షాపింగ్ మొదలు పెడుతూ ఉంటారు. ఆల్రెడీ చాలా మంది షాపింగ్ అయితే చేస్తూ ఉన్నారు. వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన పూజా సామాగ్రిని అయితే కొనుక్కుంటూ ఉంటారు. సో నాకు తెలిసిన పూజా స్టోర్ ఒకటి మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇక్కడ వచ్చేసి చాలా తక్కువ బడ్జెట్లో అన్ని ఐటమ్స్ అయితే ఉంటాయి. ప్రతి ఐటమ్ క్వాలిటీతోనే ఉంటుందండి, చాలా బాగుంటాయి. సో ఈ పూజా స్టోర్ ఎక్కడ అనేది నేను చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా టోటల్గా చూసేసేయండి. వరలక్ష్మి వ్రతానికి స్పెషల్గా కావాల్సిన ప్రతి ఐటమ్ అయితే ఇక్కడ దొరుకుతుంది. సో ఒక్కసారి ఈ పూజా స్టోర్కి వచ్చి మీరు కూడా చెక్అవుట్ చేయండి. అండ్ ఈ పూజా స్టోర్ వచ్చేసి మణికొండలో ఉన్న శ్రీ విజయ పూజా సామాగ్రి స్టోర్ అండి. ఇక్కడ రేట్లు అయితే చాలా తక్కువ బడ్జెట్లో ఉన్నాయి. ప్రతి వస్తువు మనకి దొరుకుతుంది, చాలా తక్కువ బడ్జెట్లో దొరుకుతాయి, అన్ని క్వాలిటీలోనే ఉంటాయి. సో స్పెషల్గా చెప్పాలంటే ఇంకా మనకి వరలక్ష్మి వ్రతం అయితే రాబోతుంది కదండి. ప్రతి ఒక్కరు షాపింగ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఒకసారి ప్రయత్నించండి, మీకు కూడా నచ్చుతుంది. నెక్స్ట్ ఇక మనకి ఆషాఢ మాసం వెళ్ళగానే ఇంకా శ్రావణ మాసం కదండి. శ్రావణ మాసం అనగానే మనకు గుర్తొచ్చేది వరలక్ష్మి వ్రతం. వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన ప్రతి సామాగ్రిని చూపిస్తాను చూడండి. అమ్మవారి పూజను సింపుల్గా చేసుకునే వారి నుంచి గ్రాండ్గా చేసుకునే వారి కోసం కూడా ప్రతి ఐటమ్ ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. స్పెషల్గా చెప్పాలంటే అమ్మవారి ఫేసెస్ చూడండి, ఎంత చక్కగా, ఎంత కలకలలాడుతూ, ఎంత కలగా కనిపిస్తున్నాయో. అండ్ ఈ ఫేసెస్ అన్ని వచ్చేసి ఒక్కొక్కటి ఒక్కో బడ్జెట్లో ఉందండి. మనకి తక్కువ బడ్జెట్లో కూడా కావాలంటే ఉన్నాయి. ప్రతి ఫేస్ మీద మనకి ప్రైస్ అయితే ఉంటుంది, ప్రతి ఐటెం మీద ప్రైస్ అయితే ఉంటుంది. సో చూడండి, ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్న ఫేస్ వచ్చేసి కిరీటం వచ్చిందండి. చాలా బాగుంది. ఇది వచ్చేసి 800. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఇలా కిరీటం కాకుండా అలా సపరేట్గా అలా మీకు ఇంతకుముందు చూపించాను కదండి, ఇలా స్టోన్ వర్క్ కూడా వచ్చింది. స్టోన్ వర్క్తో వచ్చినవి కూడా చాలా బాగున్నాయి. 950, 700 అలా ఒక్కొక్కటి ఒక్కో రేట్లో ఉన్నాయండి. మనకి ఇలా సపరేట్గా కిరీటం కూడా ఉంటాయి. ఇవి కూడా మనం అమ్మవారికి సపరేట్గా తీసుకోవాలి అనుకుంటే అలా కూడా తీసుకోవచ్చు. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్లుగా అలా సెట్ చేసి పెట్టుకుంటే ఎంత బాగా కనిపిస్తుందో చూడండి. అమ్మవారిని స్పెషల్గా రెడీ చేసి పూజ చేసుకునే వారి కోసం అయితే నేను ఈ ఫేసెస్ని చూపిస్తున్నాను. ఈ స్టోన్ వర్క్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మనం ఇంకా అమ్మవారిని ఫేస్ని తీసుకొని ఇంకా డైరెక్ట్గా పూజనతో పెట్టుకోవచ్చండి. ఇంకా సపరేట్గా అమ్మవారి ఫేస్ని అలంకరించుకోవాల్సిన అవసరం ఏమీ ఉండదు. చాలా అంటే చాలా బాగున్నాయి. సపరేట్గా ఇలా కిరీటం కూడా తీసుకోవచ్చు. కిరీటానికి కూడా సపరేట్ రేట్ ఉందండి, 150 అలా ఉంది. చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి పూజా మందిరంలో చిన్న చిన్న పీటలు వేసుకుని చిన్న చిన్న విగ్రహాలను పెట్టుకుంటాం కదా. సో ఆ విగ్రహాల కోసం అలా చిన్న చిన్న పీటలు కూడా ఉన్నాయి. అండ్ ఇవి వచ్చేసి మనకి డోర్ దగ్గర అండ్ పూజా మందిరంకి డోర్కి అలా హ్యాంగింగ్ చేసుకోవడానికి ఈ లోటస్ ఫ్లవర్ అండి. ఇది కూడా చాలా బాగుంది. ఇది కూడా రీజనబుల్ ప్రైస్లోనే ఉంది. మనకి మెయిన్ డోర్ దగ్గర కూడా పెట్టుకోవచ్చు, లేదంటే మనం వరలక్ష్మి వ్రతానికి అలంకరించుకుంటాం కదా అక్కడ కూడా పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఈ విధంగా ఇలా హ్యాంగింగ్ చేసుకోవడానికి పూలు, ప్లాస్టిక్ ఫ్లవర్స్ ఉంటాయి కదండి, అవి కూడా ఉన్నాయి. వీటిని కూడా చాలా తక్కువ బడ్జెట్లో ఇక్కడ తీసేసుకోవచ్చు. ఇది వరలక్ష్మి వ్రతానికి స్పెషల్గా మనం బ్యాక్గ్రౌండ్ డిజైన్ చేసుకుంటాం కదా, బ్యాక్గ్రౌండ్ డిజైన్ కోసం అయితే వీటిని తీసుకోవచ్చు. ఇది టోటల్ వచ్చేసి 500 ఉందండి. చాలా అంటే చాలా బాగుంది. ఇది ఒకటిని తీసుకొని కూడా మనం బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకోవచ్చు. చాలా బాగుంది. అండ్ అమ్మవారికి పూజలో మనం డెకరేషన్ చేసుకోవడానికి ఏనుగులు, ఇంకా చాలా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. తర్వాత మనకి కమలం పువ్వు చూడండి, ఈ లోటస్ ఫ్లవర్ ఎంత బాగుందో, చాలా చక్కగా ఉంది. మనం అమ్మవారిని డెకరేట్ చేసుకునేటప్పుడు, అమ్మవారిని ప్రతిష్ఠించుకునేటప్పుడు ఈ కమలం పువ్వులో పెట్టుకొని అమ్మవారికి పూజను చేసుకుంటే చాలా అందంగా కనిపిస్తుంది. అదేవిధంగా మనం ఓన్లీ ఫేస్ ఒకటి తీసుకోకుండా ఇలా టోటల్గా కూడా తీసేసుకోవచ్చు అమ్మవారిని. ఇలా కూడా ఉన్నాయండి. అండ్ చూడండి, ఈ విధంగా అమ్మవారిని టోటల్గా తీసేసుకొని కమలం పూలో పెట్టుకొని పూజ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇలా కూడా సెట్ చేసుకొని తీసుకోవచ్చు. మనకైతే ఈ కమలం పూలు సైజులో కూడా ఉన్నాయి. పెద్ద సైజు నుంచి చిన్న సైజు వరకు ఉన్నాయి. సైజుని బట్టి రేట్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకో అమ్మవారు చూడండి, రెడీ చేసి పెట్టారు. ఇది కూడా టోటల్ విగ్రహం. అమ్మవారిని చక్కగా రెడీ చేసి ఇంకా స్టోన్ వర్క్తో అయితే ఉంది. చాలా అంటే చాలా కలగా చాలా బాగుంది. ఇలా మనం ఇంకా అమ్మవారిని సపరేట్ శారీ డ్రాపింగ్ అలా చేయకుండా ఇలా అమ్మవారిని తీసుకొని వెళ్ళి కూడా పూజలో పెట్టుకొని చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఫేసెస్ని కూడా తీసుకొని వెళ్ళి చేసుకోవచ్చు. అండ్
ఇంకా తక్కువ బడ్జెట్లో కావాలండి అంటే చూడండి ఇక్కడ ఉన్నాయి ఆ ఓన్లీ ఫేసెస్, వాటిని తీసుకెళ్ళి మనం డెకరేట్ చేసుకొని చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి అమ్మవారికి అలంకరించుకోవడానికి నగలు కూడా చూడండి, నగలు కూడా ఉన్నాయి ఇక్కడ. ఈ నగలు కూడా మనం సపరేట్ తీసేసుకొని అమ్మవారికి అయితే అలంకరణ చేసుకోవచ్చు. నగలు కూడా రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయి మనకి ఇక్కడ, ప్రతి ఒక్కటి రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయండి. ఇంకా స్టోన్ వర్క్తో వచ్చి కూడా ఉన్నాయి. ఈ నగలు వచ్చేసి 450, 400 అలా ఉన్నాయండి. 500, 400 ఇలా సెట్ ఉంటుంది, సెట్ని తీసుకోవచ్చు. తర్వాత అమ్మవారికి పూజలో విసరణ కర్ర అండి, విసరడానికి విసరణ కర్రను కూడా తీసేసుకోవచ్చు, అది కూడా ఉంది, చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి అమ్మవారికి కొంతమంది శారీ డ్రాపింగ్ చేయడానికి అవ్వదు, ఇంకా రాదు కదా, అలాంటి వాళ్ళు ఇలాంటి శారీస్ని కూడా తీసుకొని అమ్మవారికి కట్టుకోవచ్చు. డైరెక్ట్గా దీన్ని మనం ఒక నాడ ఉంటుంది వెనక, నాడతో కట్టేసి పూజను చేసుకోవచ్చు శారీ డ్రాపింగ్ చేయడం రాని వాళ్ళు. తర్వాత చూడండి ఇక్కడ పీటలు, మనం పూజలో అమ్మవారిని కూర్చోబెట్టుకోవాలి అనుకుంటే ఇలా చిన్న పీటలు కూడా ఉన్నాయి, అవి కూడా చాలా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెయిన్ డోర్కి హ్యాంగింగ్ చేసుకోవడానికి ఏనుగులు, తర్వాత మెయిన్ డోర్కి మనం పెట్టుకుంటాం కదా ఇలా డోర్కి ప్లాస్టిక్ అయితే మామిడాకులతో ఉంది, ఇది కూడా బాగుంది. కానీ ఈ మామిడాకులు అంటే మనము పండగ సీజన్లో కట్టుకుంటూ ఉంటాము, అవి ఎండిపోతూ ఉంటాయి, అలా ఎండిపోకుండా ఉండాలంటే ఇలా ప్లాస్టిక్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ లోటస్ ఫ్లవర్ కూడా ఉంది. అండ్ ఈ లోటస్ ఫ్లవర్ కూడా మనం ఇంట్లో మనం ఒక గ్లాస్ బౌల్లో వాటర్ని వేసుకొని ఇది వేసి పెట్టుకుంటే కూడా పాజిటివ్ ఫీలింగ్ ఉంటుంది, నెగిటివ్ వైబ్రేషన్స్ అన్నీ వెళ్ళిపోయి. తర్వాత ఇంకా అమ్మవారికి అలా కాకుండా ఇలా మనం కాసుల పేరుతో కూడా అలంకరించుకోవచ్చు. అమ్మవారికి కాసుల పేర్లు ఇంకా వేరే వేరే నెక్లెస్లు కూడా ఉన్నాయి, ఇవి కూడా రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయి. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. మనం ఒకసారి తీసుకుంటే మనం ప్రతిసారి వరలక్ష్మి వ్రతం చేసినప్పుడు యూజ్ చేయవచ్చు. తర్వాత అమ్మవారి చిన్న విగ్రహాలు ఉంటాయి కదండి, వాటికి కూడా చూడండి ఇలా కిరీటం అయితే పెట్టుకోవచ్చు, స్టోన్ వర్క్తో వచ్చింది, ఇది కూడా చాలా బాగుంది. నల్ల పూసల తాడు, కిరీటం, అమ్మవారికి చిన్న స్టిక్కర్, ఇంకా స్టోన్తో చేసిన స్టిక్కర్, నల్ల పూసలు, ఇంకా పుస్తల తాడు అలాంటివి ఇలా మనకి ఇవి కూడా ఉన్నాయి, ఇవి కూడా తక్కువ ప్రైస్లోనే ఉన్నాయి. మనం చిన్న చిన్న విగ్రహాలని పెట్టుకొని చేసుకోవాలి అనుకుంటే వీటిని కూడా తీసేసుకోవచ్చు. చూడండి ఇక్కడ ఇంకో విగ్రహం, నేనైతే విగ్రహాన్ని తీసుకుంటున్నాను. అండ్ నేను ఏమేమి తీసుకున్నాను అనేది కూడా పూర్తిగా వీడియో ఎండింగ్లో చెప్తాను, వాటిని కూడా చూసేసేయండి. తర్వాత ఇంకా అలా స్టోన్ వర్క్లో కాకుండా అలా ఫ్లవర్స్తో కూడా మనకి అమ్మవారి ఇవి బ్యాక్గ్రౌండ్ కిరీటం అయితే ఉన్నాయి, ఇది కొంచెం పెద్ద సైజులో ఉంది, ఇవి కూడా తీసేసుకోవచ్చు. మనం ఫేస్ని తీసుకున్న సైజ్ని బట్టి ఈ కిరీటం తీసుకుంటే సెట్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి చూడండి చాలా బాగుంది, ఇది కూడా బ్యాక్గ్రౌండ్ అమ్మవారికి ఫేస్కి పెట్టడానికి. ఎక్కువ కష్టపడకుండా అలా ఒకటి నీడిల్లో ఒక పిన్ అయితే ఇచ్చారు, ఆ పిన్తో అలా కుచ్చేసి పెట్టవచ్చు, చక్కగా ఉంటుంది. వెనక మీకు ఆల్రెడీ ఫస్ట్నే చూపించాను ఎలా పెట్టుకోవాలి అనేది. తర్వాత అమ్మవారి పూజలో డెకరేట్ చేసుకోవడానికి ఏనుగు బొమ్మలు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అమ్మవారికి మనం చిట్టి గాజుల మాల కూడా వేస్తాం కదా, సో చిట్టి గాజుల మాల కూడా మనకి ఇంక ఇక్కడే అల్లి ప్రిపేర్ చేసి ఉంది ఆల్రెడీ, మనం అల్లుకొని వేసుకోవాల్సిన పని లేదు, ఇంకా అల్లి ఉన్నదే దొరుకుతాయి కాబట్టి ఈ విధంగా వీటిని కూడా తీసేసుకొని డైరెక్ట్గా అమ్మవారికి వేసేసుకోవచ్చు. దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి, మనకు నచ్చిన కలర్ అయితే తీసుకోవచ్చు. ఇంకా చిట్టి గాజుల మాల వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది అమ్మవారికి. ఇంకా వీలైతే ఇంట్లో రెడీ చేసుకోవడానికి కూడా చిట్టి గాజులు సపరేట్గా కూడా ఇస్తారు, లేదంటే మాల కూడా ఉంటుంది. ఏదైనా సరే పూజకి సంబంధించిన ప్రతి ఐటెం అయితే ఇక్కడ దొరుకుతుంది. పూజ సామాగ్రి, మనం హోమం, వ్రతాలు అలాంటివి కూడా చేస్తాం కదండి, సో వాటికి కూడా కావాల్సిన ప్రతి ఐటెం అయితే ఇక్కడ దొరుకుతుంది. సో చిట్టి గాజుల మాల చూడండి ఎంత చాలా చక్కగా ఎంత బాగుందో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ పీట ఆల్రెడీ మీకు చూపించాను కదా స్టార్టింగ్లోనే, నాకైతే బాగా నచ్చింది ఈ పీట. సింగిల్ పీటలు తీసుకోవచ్చు, లేదంటే ఇలా ఒక పీట తీసుకొని కాస్త పెద్ద సైజు ఉన్న పీటను తీసుకొని 2-3 విగ్రహాలను కూడా ఒకే పీట మీద పెట్టుకోవచ్చు. స్పెషల్గా మనం చిన్న చిన్న విగ్రహాలను తెచ్చుకుంటాం కదండి, ఆ విగ్రహాలని ఈ పీటల పైన పెట్టుకొని పూజ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన పూజా సామాగ్రి. అండ్ మీకు అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ఒకసారి షాప్కి వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు కనుక నా ఛానల్లోకి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి లైక్ చేయడం మర్చిపోయినట్టయితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. అండ్ నేను ఏ ఐటెం కొన్నాను అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అండ్ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.